అమ్మ మీరు ఎనికి రా పక్కన మనం పక్కకు పరిగెత్తాలి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏబుల్డ్ పర్సన్స్ డే దాని సందర్భంగా ఈరోజు మనకు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సందర్భంగా ఈరోజు విభిన్న ప్రతిభాలందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు నమస్కారం. రేపు డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డే. దాని సందర్భంగా ఈరోజు మనకు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సందర్భంగా ఈరోజు విభిన్న ప్రతిభాలందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జిల్లా నలుమూల నుండి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 300 మంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో డెఫండం వాళ్ళు, ఎంఆర్ ఇంకా ఆర్తో వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వివిధ ఎన్జిఓ సంస్థల నుండి కూడా, అంటే చీమకుర్తి డెఫండం స్కూలు, అలాగే గిద్దలూరు ఎస్కేఆర్ పీపుల్ సొసైటీ వాళ్ళు, చీమకుర్తి వాళ్ళు, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మార్కాపూర్ అండ్ గిద్దలూరు వాళ్ళు, అలాగే షారా హోమ్ వాళ్ళు, ఒంగోలు నందు ఉమా మనోవికాస్ వాళ్ళు అందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ జరిగింది. వీటికి సంబంధించి మనం ఈరోజు రన్నింగ్ రేసు, అలాగే షార్ట్ పుట్, అలాగే క్యారమ్స్, టగ్ ఆఫ్ వారు, ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వచ్చి అదేవిధంగా డెఫండం స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి రేపు అనగా 3వ తేదీ జరగబోవు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి మేము బహుమతులు ఇస్తామని తెలియపరుస్తున్నాం.